తప్పు చేసి బాధపడే వారి ముఖంలో చాలా బాధ కనిపిస్తూ ఉంటుంది. అదే తప్పు చేసి బరి తెగించిన వాళ్ళ కళ్ళల్లో నిర్లక్ష్యం కనిపిస్తుంది. అక్కడే మనకు అర్థమైపోతూ ఉంటుంది. అదే ఏ తప్పు చేయకుండా నింద అనుభవించిన వారి కళ్ళల్లో మాత్రమే కన్నీళ్ళు కనిపిస్తాయి కదా! కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నింద వేయడం చాలా సులువే. మన కళ్ళతో చూడకుండానే, వినకుండానే ఎవరో చెప్పిన మాటలు విని ఈజీగా రాళ్ళు వేసేస్తూ ఉంటాం. మనకు కాదు కదా! ఆ తగిలిన దెబ్బ, ఆ మాటలు అవన్నీ ఆ వినేవాడికి, అనుభవించేవాడికి ఎంత నరకయాతనగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. తప్పు చేస్తే ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఇలాంటి మాటలు పడేవాడిని కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ తప్పు చేయకుండానే నింద అనుభవించిన వాళ్ళ కళ్ళల్లో మాత్రమే కన్నీళ్ళు వస్తున్నాయంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితి అని గ్రహించాలి. దయచేసి ఊరికనే తెలిసి తెలియకుండా బురద చల్లడం మానేసేయండి. అంత ఖాళీగా ఉన్నారా? పక్క వాళ్ళ మీద ఈజీగా నిందలు వేయడం, బురద చల్లడం హ్మ్. భవిష్యత్తులు పాడైపోతాయండి. భవిష్యత్తులు నాశనం అయిపోతాయి. ఆలోచించండి. తొందరపడి ఈజీగా ఎవరిని జడ్జ్ చేయబాకండి. ఎవరి భవిష్యత్తు వాళ్ళది కదా! ఒకరి జీవితాలతో అస్సలు ఆడుకోబాకండి. మనిషిని ఒక మాట అనడం చాలా ఈజీయే అనిపించవచ్చు. కానీ ఆ మాట పడే మనిషి ఉంటాడు కదా! తనకి ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా?